పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా విషాద ఘటనలు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమాన హీరో సినిమాను ఆనందంగా చూద్దామనుకున్న తల్లి కొడుకులకు తీరని విషాదం మిగిలింది. కాసేపట్లో సినిమా చూస్తామనుకున్న తరుణంలో అనుకోని పరిస్థితుల్లో తల్లి మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ కు వచ్చింది. సంధ్య థియేటర్లో వేసిన బెనిఫిట్ షో చూడాలని ఉవ్విళ్లూరింది. కానీ అనుకోని ఘటనలు ఆమె ఊపిరి తీశాయి. అభిమాన నటుడిని చూసిన ఆనందం క్షణాలు మరవక ముందే అనంత లోకాలకు పంపించాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో నిన్న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. దీంతో ఆ షోను వీక్షించడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. మరోవైపు అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడకు రావడంతో ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఆయనను చూసేందుకు ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు వెళ్లారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 35 ఏళ్ల రేవతి, ఆమె 9 ఏళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు ఊపిరాడక స్పృహ తప్పారు. దీనిని గుర్తించిన వెంటనే పోలీసులు వారిద్దరికి సిపిఆర్ చేశారు. అనంతరం సమీపంలోని దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. రేవతి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఇవాళ పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు. మరోవైపు ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప 2 బెనిఫిట్ షో దగ్గర విషాదకర ఘటన చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న సంధ్య థియేటర్ వద్ద ఒక వాతావరణం చోటు చేసుకుంటే నిన్న సినిమా చూడడానికి వచ్చినటువంటి అల్లు అర్జున్ కోసం ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగబడంతో చాలా మంది అభిమానులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో ఒక మహిళ అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఉన్నటువంటి ఈ మహిళ నిన్న ఆ తొక్కిసలాట్లు ఊపిరాడక అర్ధంతరంగా తను చాలించింది. నిన్న ఒక్కసారిగా తొప్పులాట జరగడంతో అక్కడ వెంటనే స్టో కోల్పోయినటువంటి అక్కడ అప్పటికి చెందినట్లు గాంధీ మార్కెట్లో పోస్ట్మార్టం కూడా పెంచే అవకాశం. వైపు అతని తమతో పాటు కొడుకు అదేవిధంగా పిల్లలు. థ్యాంక్ యూ సునీల్.